నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? కాదు, ఆ పెద్దిరెడ్డి సచ్చాడు అన్న మాట తప్ప ఇంకేం చెప్పినా నా మనసుకెక్కదు. చెప్పు బావా, ఏంది ఉదయాన్నే గుర్తుకొచ్చినానా? జ్ఞాపకం వచ్చుడేంది బావా? 24 గంటలు నీ గురించే కదా ఆలోచించేది. అబ్బో, ఎందుకో? ఈ ఎంకుడివి కదా, పెళ్లిలో ఏ లోడు జరిగితే ఏడ అలిగిపోతావో అని. ఆ మాత్రం భయం ఉంటేనే పనులన్నీ సక్రంగా జరుగుతాయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి బావా, మీ చెల్లైతే పెండ్లు ఎట్లా జరుగుతుందో ఏందో అన్న కంగారుతో అసలు నిద్రే పోవటం లేదు. ఎందుకంత కంగారు? పిల్లనేమైనా పరాయింటికి పంపిస్తుందా ఏంది? నేను అదే చెప్తున్నాను బావా. పెళ్లి సంతోషంగా జరుగుతుంది. నా చెల్లినేం దిగులు పెట్టుకోవద్దని చెప్పు. అంటే ఈ మధ్య అన్ని అపశకునాలు ఎదురవుతూ ఉంటాయి కదా బావా. పెండ్లిలో కూడా ఏదైనా ఆటంకం జరుగుతుందేమోనని తను భయపడతా ఉండాలి. అందుకే ఇవాళ గ్రామదేవత గుడికి వెళ్ళిపోయి పూజ జరిపిద్దాం అనుకుంటున్నాం. మంచిదే కదా. అంటే సంజయ్ని కూడా పంపమని అడుగుదామని ఫోన్ చేసినాను బావా. పిల్లలిద్దరికీ ఆ తల్లి ఆశీర్వాదం అందితే మంచిది కదా. తప్పకుండా పంపిస్తాను. అట్లాగే ఇంద్రమ్మను కూడా రమ్మని చెప్పు బావా. పంపిస్తాను. ఉంటాను బావా. సరే సరే, ఉంటాను. అరే సంజయ్, పోయి మీ పిన్నిని పిలుచుకోరా. సరేనన్నా. బావగారు రమ్మన్నారంట. మీ అన్న ఫోన్ చేసినాడు ఇందిరమ్మ. గ్రామదేవత గుళ్ళో పూజ చేస్తున్నాడంట. మీ ఇద్దరిని కలిసి రమ్మన్నాడు. వెళ్ళరండి. అట్నే బావగారు. రే సంజు, ప్రమాదం ఎప్పుడు ఎట్నుంచి ముంచుకొస్తుందో తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉండు. సరేనన్నా. పెద్దయ్యా, ఎరా అబ్బాయి ఆడకపోతా ఉన్నాడు? కొండారెడ్డి గుళ్ళో పూజ చేయిస్తున్నాడంట. వీళ్ళని రమ్మని పిలిచినాడు. అందుకే పోతా ఉన్నారు. ఏందయ్యా నువ్వు? బాబుని ప్రమాదంలోకి పంపిస్తా జాగ్రత్తలు చెప్తా ఉండవు. ఏం మాట్లాడుతున్నావురా? ఏమోనయ్యా, నాకెందుకో కీడు శంకిస్తా ఉండాది. బాబుని అలా కాడికి పంపించొద్దు. సాంబ్రెడ్డి, నీలో నువ్వు ఏదో ఊహించుకొని ఎందుకు భయపడతావు? నీకు తెలీదు బాబు, నువ్వు వాడికి పోవటం నాకు ఇష్టం లేదు. ఏంద్రా నీ భయం? ప్రమాదం పొంచుందని ఆలోచిస్తా ఉండారు గాని నాకైతే పక్కనున్న వాళ్ల మీదే అనుమానంగా ఉండాలి. సాంబరెడ్డి, నీకేమైనా పిచ్చి పట్టినదా? కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడినాడు ప్రమాదం తలపెడతాడని ఎట్టా అనుకుంటాడావు? నాకు అనుమానంగా ఉండాది పెద్దయ్యా. నిజంగా పూజకు పిలిచినోడే అయితే సంజయ్ బాబు ఒక్కడే ఎందుకు రమ్మంటాడు? అంటే ఏందిరా, చీటికి మాటికి ఇంటిల్లి పాదని పిలవాలా ఏంది? పెద్దయ్యా, మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం బాబును ఒంటరిగా పోనివ్వను. సాంబయ్య, ఏందిరా ఇంత మొండిగా ప్రవర్తిస్తాడావు? చెప్పినాడు కదయ్యా, నాకెందుకో కీడు శంకిస్తా ఉండదని.
చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కన్నా ముందు జాగ్రత్త పడటమే మంచిదే. ఏంద్రా నీ బాధ? సంజయ్కి ఏం కాదని నేను చెప్తున్నాను కదా, వాళ్ళని పోనీ. మీరెన్నైనా చెప్పండి అయ్యా, బాబును ఒంటరిగా పంపనికి నేను ఒప్పుకోను. ఇప్పుడు ఏమంటావురా? నేను వాళ్ళతో పాటే వెళ్తాను. సరిపదా? అరే సంజయ్, అక్కడ ఏమైనా చిన్న చిత్తగా పనులుంటే వీడు ఉపయోగపడతాడు. వీడిని కూడా తీసుకుపోండి. అట్నే బావగారు. సరే, బయలుదేరండి. ఇంద్రానికి పొద్దున్నే ఫోన్ చేసి చెప్పినానే, ఇంకా రాలేదేంటి? వస్తా ఉంటాదిలే అయ్యా, నువ్వు కంగారు పడు మాకు. అదిగో వచ్చేసినారు. ఇంద్రమ్మ, ఏంది ఇంత ఆలస్యమైనది? అది పిన్ని త్వరగానే బయలుదేరింది మావయ్య. సాంబ్రెడ్డే తనని రానివ్వనని మధ్యలో గొడవ చేశాడు. సర్లే పదండి, ఇప్పటికే ఆలస్యమైనది. నిన్న మీ అమ్మ ఇంట్లో క్షుద్ర పూజలు చేయించిన కాడి నుంచి నా మనసు కీడు శంకిస్తానే ఉండాది. అందుకే సిరి సంజయుల పేరు మీద అర్చన జరిపిస్తే మంచిదని నీకు కబురు పెట్టినాను. నాకు కూడా దేవుణ్ణి కోరుకోవాల్సిన కోరికలు చాలానే ఉన్నాయి వదిన. అందుకే మీరు కబురు పెట్టిన వెంటనే బయలుదేరి వచ్చినాను. ఏం సామిరెడ్డి, ఆడిన అయిపోయినావు, లోపలికి రా. పర్లేదయ్యా, మీరెళ్ళండి. అదేంది అందరూ లోపలికి వెళ్తా ఉంటే నువ్వు బయట నిలబడ్డావు? లోనికి రా. నేను రాకూడదయ్యా, మీరు పోయిరండి, నేను ఈయనే ఉంటా. అయ్యా నమస్కారం కొండారెడ్డి గారు. నమస్కారం పంతులు గారు. చాలా రోజుల తర్వాత తమరు ఇలా గుడికి రావటం చాలా సంతోషంగా ఉందండి అయ్యా. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అలాగే. ఇవ్వమ్మా. అమ్మా, కాబోయే వధూవరులిద్దరూ ప్రదక్షిణలు చేసిరండి, నేను పూజ ప్రారంభిస్తాను. ప్రదక్షిణం చేసుకోండి అండి. సిరి, దేవుణ్ణి ఏం కోరికలు కోరుకుంటున్నావు? కోరికలు మనసులోనే ఉండాలి, బయటికి చెప్తే తీరమంటారు. హలో, కాబోయే మొగుడికి చెప్తే ఏమీ కాదు. రేపు పెళ్ళయ్యాక దేవుడేం తీర్చాడు నీ కోరికలు, నేనే తీర్చాలమ్మా. అవునా? అయితే పెళ్ళైన తర్వాత చూసుకుందాంలే, ముందు దండం పెట్టుకో.
సంజు 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 అమ్మ హారతి తీసుకోండి. ధాత పుష్పాది ముదాయ హర్షక నాన్న సంజు వచ్చాడా? లేడే. నీతోనే వచ్చాడు కదమ్మా. ఏమైనాడు? ఏమమ్మా, అక్కడే ఉండాలి, కనిపించటం లేదు. ఇక్కడే ఎక్కడో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడే, సరిగ్గా చూడు. ఇక్కడే ఉంటాడులేమ్మా, నువ్వేం కంగారు పడకు. నువ్వు చూడు ఎక్కడ. ఎదుగుదాం పద. సిరి, ఏమైనాది? కనిపించినాడా? కనిపించటం లేదు. ఇంద్రాణి, కనిపించినాడా? బయటికి ఏమన్నా పోయినాడు? పదండి. ఈ చుట్టుపక్కల అంతా ఎతికాం, ఏడా కనపడలేదు. ఏడికన్నా పోతే మనకు చెప్పే పోతాడు కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి బావుకి నేనేం సమాధానం చెప్పాలా? చేసిందంతా చేసి ఏం నాటకాలు ఆడుతున్నావు ఇంద్రమ్మ? నాటకాలేంది సామిరెడ్డి? అనవసరంగా అనుమానిస్తా ఉండవు. నాకు తెలుసు, మీరు పక్కా పథకం ప్రకారమే సంజయ్ బాబుని తప్పించినారు. సాంబిరెడ్డి, కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నేను అదుపులో ఉండబట్టే విషయం ఈడదాకా వచ్చినది. మీరు ఫోన్ చేసి సంజయ్ బాబుని పంపమన్నప్పుడే నాకు అనుమానం మొదలైనది. ఇందాక సంజయ్ బాబు కోసం వెతుకుతున్నప్పుడు కూడా నేను మీ ఇద్దరిని గమనించినాను. ఖచ్చితంగా సంజయ్ బాబుని మీరే ఏదో చేసినారు. సాంబరెడ్డి, సంజయ్ నీకెంతో మాకంతకంటే ఎక్కువ. వాడు మా ఇంటికి కాబోయే అల్లుడు. వాడికి మేమెందుకు ప్రమాదం తలపెడతాము? మీకు తెలీదమ్మా వీళ్ల గురించి. తడిగుడ్డలతో గొంతులు కోసే రకాలు. పెద్దయ్యకి చెప్తానే ఉండా వీళ్లను నమ్మొద్దు అని. వీళ్ళని నమ్మి సంజయ్ బాబును పంపించినందుకు నమ్మక ద్రోహం చేసినారమ్మా. సాంబిరెడ్డి, ఇది గుడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమక్క. ఇది గుడి కాబట్టే ఇప్పటి వరకు ఊరుకున్నాను. సంజయ్ బాబు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పకపోతే. సాంబిరెడ్డి, నువ్వు అనుకుంటున్నట్టుగా నిజంగా మాకేం తెలీదు. అనవసరంగా అనుమానిస్తా ఉండవు. సంజయ్ కనపట్లేదు, నువ్వెంత కంగారు పడతా ఉండవు. మాకు అంతకంటే భయంగా ఉండాలి. అనుమానంతో అనవసరంగా కాలం వృధా చేయకుండా ముందు అతను ఎక్కడున్నాడో ఎతకడం మంచిది.
తీసుకెళ్ళావు సంజు? ఎంత ఏమైంది? కంగారు పడ్డామో తెలుసా? సరే పద వెళ్దాం. యాడి పోయినావయ్యా? ఏంది సంజయ్ చెప్పకుండా యాడికి పోయినావు? నీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవట్లేదు. అందరం కలిసి నీకోసం వెతికి నువ్వు కనబడకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? సారీ మావయ్య, ఒక ముసలాయన కళ్ళు తిరిగి పడిపోతుంటే వాళ్ళ ఇల్లు పక్కనే అన్నారని దిగపెట్టి వస్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీకు ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏంటి పిన్ని అలా ఉన్నావు? నేను వచ్చేసానుగా. మీ పిన్ని బాధపడుతున్నది అందుకు కాదు సంజయ్. ఇందాక నువ్వు కనిపించకపోయేసరికి మేము నిన్నేదో చేసినామని ఆ సాంబిరెడ్డి నన్ను మీ పిన్నిని కలిపి అనుమానించినాడు. సాంబరెడ్డి, నీకు అసలు బుద్ధుందా? ఎందుకు ప్రతిసారి వీళ్ళని అనుమానిస్తున్నావు? ఉదయం గుడికి వచ్చేటప్పుడు కూడా మమ్మల్ని గుడికి పంపించనని అడ్డుపడ్డావు. జాగ్రత్తగా ఉండొచ్చు గాని మూర్ఖత్వం ఉండకూడదు సాంబరెడ్డి. అయిన దానికి కాని దానికి వాళ్ళని అలా నిందిస్తుంటే వాళ్ళు ఎంత బాధపడతారని ఆలోచించవా? ఊరికే గొంతేసుకుని అరవడం కాదు, నిజమేంటో తెలుసుకుని మాట్లాడు. పోనీలే సంజు, ఊరుకో. పద సంజయ్, ఇంటికి పోదాం. మీ నాయన ఎదురు చూస్తూ ఉంటాడు. సారీ మావయ్య. అయ్యో అంత మాట ఎందుకులే సంజయ్, జాగ్రత్తగా వెళ్ళండి. సరే అన్న, వస్తావు వదినా. రాపిన్ని. పద సంజయ్. జాగ్రత్తగా వెళ్ళండి అయ్యా. ఇందాక నువ్వు కనిపించకపోయేసరికి మేము నిన్నేదో చేసినామని ఆ సాంబిరెడ్డి నన్ను మీ పిన్నిని కలిపి అనుమానించినాడు. అన్నయ్య, ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటన్నయ్య, దేని గురించి ఆలోచిస్తున్నావు? నా పెళ్లి గురించి. పెళ్లి గురించి అయితే సంతోషంగా ఉండాలి గాని ఇలా దిగులు పడుతున్నావేంటి? కాబోయే మొగుడు పిల్లలకి ఏమైనా ముందుగానే గొడవలు వచ్చాయా? లేకపోతే నువ్వు తీర్చలేని కోరిక ఏమైనా సిరి కోరిందా? లేదు వైషు, ఆ సాంబరెడ్డితో ప్రతిసారి ఇబ్బందిగా ఉంది. ఏం జరిగిందన్నయ్య? మావయ్య పిలిచారు కదా అని పొద్దున్న నేను ఇంద్రాన్ని పిన్ని గుడికి బయలుదేరుతుంటే మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నాడు. సరే అని మాతో సాంబరెడ్డిని కూడా తీసుకెళ్తే అక్కడ నేను కనిపించకపోయేసరికి లేనిపోని అనుమానాలతో వాళ్లపై నోరు పారేసుకున్నాడు. పాపం వైషు, వాళ్ళెంత బాధపడుంటారు. మాట్లాడితే శత్రువులు పగలంటూ కత్తులు పట్టుకొని తిరుగుతుంటే కలవాల్సిన రెండు కుటుంబాలు ఏమైపోతాయో అని భయంగా ఉంది. సాంబిరెడ్డి మొదటి నుండి నాన్నకి మన కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటున్నాడన్నయ్య. అతనికి మన మీద ఎటువంటి కోపము పగ లేవు. కాకపోతే ఒకప్పుడు ఇంద్రాని పిన్ని వల్ల తను జైలుకెళ్లడంతో ఆ అనుమానాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు. అలాని ప్రతిసారి అనుమానిస్తుంటే ఎన్నిసార్లు భరించాలి, ఎన్నిసార్లు బాధపడాలి? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ సాంబరెడ్డి చేసిన పని వల్ల ఉదయం గుడిలో మామయ్య వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోయాను. సిరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎవడికి పట్టింది కర్మంతా? ఇదంతా నాన్నకు చెప్తే వదిలేయండిరా అంటాడు. సాంబరెడ్డి చెప్పింది మాత్రమే వింటాడు. అన్నయ్య, ఇంద్రాణి పిన్ని మీ ఇద్దరి పెళ్లి కోసమే మన ఇంటికొచ్చింది. మీ పెళ్లి జరిగితే అందరూ సంతోషంగా ఉంటారని తన పగని పంతాలని మర్చిపోయి మంచి మనిషిగా మారిపోయింది. అలాంటిది ఇప్పుడు సాంబిరెడ్డి ఏదో అన్నాడని తర్వాత ఇంకేదో చేస్తాడని తన ఉద్దేశం మానుకోదన్నయ్య. సిరికి నీకు పెళ్లి జరిగితే అన్నీ అవే సర్దుకుంటాయని తన నమ్మకం. అదే నిజం కావాలని మా అందరి కోరిక. సాంబిరెడ్డి గురించి నువ్వేం పట్టించుకోకన్నయ్యా. రేపు పెళ్లి పనుల్లో పడితే ఇవన్నీ మర్చిపోతాడు. ఓకేనా?
అయినా వెంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు మీ ఇద్దరు పెళ్లి మా చావుకొచ్చింది ఏంటే నిన్ను? సరదాగా అన్నానులేరా. నువ్వేం టెన్షన్ పడకు, కూల్ గా ఉంది, ఓకేనా? సర్లే. అమ్మమ్మ చనిపోతుందంటమ్మా. అమ్మమ్మ పొలం దగ్గరలో చితి పేర్చుకుని దాని మీద కూర్చొని చనిపోతానంటుందంట. నా కూతురు వచ్చి కాపాడితే బతుకుతాను, లేదంటే సజీవ దహనం అయిపోతాను అంటుందంటమ్మా.